అందరికీ నమస్కారం అండి. భద్రాచలంలో కనిపించే సుదర్శన చక్రం ఇది వైకుంఠం నుంచి ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. గోదావరిలో తేలుతూ వచ్చిన ఆ చక్రం నిజంగా శ్రీరాముడు పంపిందా? దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం తెలంగాణలో పావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరాముని పరమ భక్తుడు. అతనికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. మరి ఇంతటి ప్రాశస్తమైన పుణ్యక్షేత్ర భద్రాచలం గర్భగుడిపై వెలసి ఉన్న శిఖరంపై దర్శనమిచ్చే సుదర్శన చక్రం సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. మన సనాతన ధర్మశాస్త్రం ప్రకారం సమస్త సృష్టిని నడిపించేది శ్రీ మహావిష్ణువు. అందుకే శ్రీహరిని విశ్వానికే రక్షకుడని పిలుస్తారు. వైకుంఠంలో పాలకడలిలో శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణు 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మంను ధరించి ఉంటారు. అత్యంత శక్తివంతమైనదిగా ఈ సుదర్శన చక్రం విష్ణువుకు శివుడు ఇచ్చినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. సాధారణంగా అన్ని వైష్ణవ ఆలయాల్లో సుదర్శన చక్రాన్ని కూడా దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు ఈ సుదర్శన చక్రానికి పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన కంచర్ల గోపన్న గోల్కొండ ప్రభువు తానిషా కొలువులో పనిచేస్తూ అక్కన్న మాదన్నలకు మేనల్లుడు. మేనమామల సహకారంతో కంచర్ల గోపన్న పాల్వెంచ తాలూకా తహసీల్దారుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేవారు. భద్రాద్రిపై వెలసిన శ్రీరాముని గురించి తెలిసి రామునిపై అమితమైన భక్తి విశ్వాసాలతో ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేసి 6 లక్షల మొహరీలతో భద్రాద్రి రామునికి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడు. భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పై భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తాడు. కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడం లేదా సరిగ్గా రాకపోవడమో జరుగుతూ ఉండేది. సుదర్శన చక్రం తయారు కాకపోవడంతో కలత చెందిన రామదాసు ఆ రాత్రి కలలో శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై, భక్త, సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనదని, దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరని, అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నానని, అది గోదావరిలో ఉంది, తెచ్చి ప్రతిష్ఠించుకో అని చెప్పాడు. రామచంద్రుని మాటలకు రామదాసు సంతోషించి మరుసటి రోజు గజ ఈతగాళ్లతో గోదావరి నదిలో వెతికించాడు. కానీ సుదర్శన చక్రం మాత్రం కనిపించలేదు. ఆవేదన చెందిన రామదాసు అదే ఆలోచనతో నిద్రించాడు. మరుసటి రోజు రాత్రి రామదాసుకు మళ్ళీ రాముడు కలలో కనిపించి, సుదర్శన చక్రం అందరికీ కనపడదు, నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా ఎక్కడి నుంచో తేలుతూ వచ్చిన సుదర్శన చక్రం రామదాసు చేతిలో ఆగింది. సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే ఆ సుదర్శన చక్రాన్ని పంపాడని సంతోషించిన రామదాసు ఆ సుదర్శన చక్రాన్ని భద్రాచల గర్భాలయ గోపురంపై ఉన్న శిఖరంపై ప్రతిష్ఠించాడు. ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు ఆలయ శిఖరంపై మనం చూస్తున్నది. ఇంతటి ప్రాశస్తం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది. భద్రాచలం రామచంద్రుని దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సుదర్శన చక్రానికి నమస్కరించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామనామ వరానమే అంటూ ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ గోవింద హరి గోవింద.